సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర సర్కార్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హిందూ పండుగలు ఉత్సవాల నిర్వహణ కోసం హిందువులంతా బిచ్చమెత్తుకుని దుస్థితి నెలకొందన్నారు. అత్యంత ఘనంగా నిర్వహించుకునే బోనాల ఉత్సవాల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యత వహిస్తోందని, బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి వదిలేసిందని, ఆ మేరకు నిధులు ఇవ్వాలనే సోయే లేదని అన్నారు. రంజాన్కు రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్లు ఇచ్చింది. 80% పైగా హిందువులు నిర్వహించుకునే బోనాలకి మాత్రం 20 కోట్లు మాత్రమే ఇస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. హిందూ పండుగల కోసం హిందువులంతా బిచ్చమెత్తుకోవాలా అని నిలదీశారు బండి సంజయ్. రంజాన్ కోసం ప్రజలు ప్రభుత్వం కేటాయించేది. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 88% హిందువులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు పండుగలు చేసుకుంటూ బోనాల పండుగ చేసుకుంటున్నారు. కేవలం ఈ గ్రేటర్ హైదరాబాద్ లోనే 3400 దేవాలయాల్లో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం 20 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క దేవాలయానికి కనీసం 6000 రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయిస్తారు. ఇదంతా దారుణమైన విషయం ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం. కనీసం వాళ్ళ ఉండి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వాళ్ళు వాడుకోలేని పరిస్థితి ఉంటుంది హిందూ సమాజం. మరి హిందూ పండుగల పట్ల ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో గమనించాలి. పొద్దున బీఆర్ఎస్ పార్టీలు వచ్చారు, మేము తెలంగాణ పండుగ ప్రకటించబడ్డారు. పండుగ ప్రకటించే కాదు, ఆ పండుగకు ఏం ఏర్పాటు చేశారు, ఎంత బడ్జెట్ కేటాయించిండ్రో వాళ్ళ ప్రభుత్వం ప్రకటించాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేవలం 20 కోట్ల రూపాయలు దేనికి సరిపోతాయి? మన హిందువులు పిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇక రాబోయే రోజులు గణేష్ నవరాత్రి ఉత్సవాలని ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. అంటే కేవలం వాళ్ళ ఉన్నతుల్లో గెలిచిన వీళ్ళు. అందుకే అలా హిందూ పండుగల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి హిందూ సమాజం జాగృతం కావాలి, దీన్ని ప్రశ్నించాలి, దీన్ని ఎదురించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా హిందూ సమాజానికి అప్పచెప్తూ మరొకసారి అందరూ శుభాకాంక్షలు. కోసం ప్రజలు ప్రభుత్వం కేటాయించేది. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 88% హిందువులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు పండుగలు చేసుకుంటూ బోనాల పండుగ చేసుకుంటున్నారు. కేవలం ఈ గ్రేటర్ హైదరాబాద్ లోనే 3400 దేవాలయాల్లో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం 20 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క దేవాలయానికి కనీసం 6000 రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయిస్తారు. ఇదంతా దారుణమైన విషయం ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం. కనీసం వాళ్ళ ఉండి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వాళ్ళు వాడుకోలేని పరిస్థితి ఉంటుంది హిందూ సమాజం. మరి హిందూ పండుగల పట్ల ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో గమనించాలి. పొద్దున బీఆర్ఎస్ పార్టీలు వచ్చారు, మేము తెలంగాణ పండుగ ప్రకటించబడ్డారు. పండుగ ప్రకటించే కాదు, ఆ పండుగకు ఏం ఏర్పాటు చేశారు, ఎంత బడ్జెట్ కేటాయించిండ్రో వాళ్ళ ప్రభుత్వం ప్రకటించాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేవలం 20 కోట్ల రూపాయలు దేనికి సరిపోతాయి? మన హిందువులు పిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇక రాబోయే రోజులు గణేష్ నవరాత్రి ఉత్సవాలని ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. అంటే కేవలం వాళ్ళ ఉన్నతుల్లో గెలిచిన వీళ్ళు. అందుకే అలా హిందూ పండుగల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు.